గత పాలకుల విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని రక్షించుకునే విధంగా బడ్జెట్ కూర్పు జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు బడ్జెట్లో కేటాయింపులు చేశామని తెలిపారు. సూపర్ 6 పథకాలకు అనుగుణంగా నిధులు కేటాయించామన్నారు. 94 లక్షల మంది లబ్ధిదారులకు దీపం పథకం అందుతోందని తెలిపారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ లాంటి పథకాలకు కేటాయింపులు చేశామని మంత్రి వివరించారు. ఆక్వా రైతుల గురించి గతంలో అనేక సందర్భాల్లో ఆ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఆక్వా రైతులు పడుతున్న కష్టాల గురించి, గత ప్రభుత్వం వైసీపీ హయాంలో ఆక్వా రంగాన్ని ఏ విధంగా దెబ్బకొట్టిందో అక్కడ ఉన్న రైతులందరికీ బాగా తెలుసు. వీళ్ళు ఒక మాఫియాలాగా ఏర్పడి ఆ ప్రాంతంలో కష్టపడి సాగు చేసుకుంటున్న ఈ రైతులకి, ఈ ఆక్వా రంగంలో ఉన్న రైతులందరికీ కూడా అనేక సందర్భాల్లో వాళ్ళు ఇబ్బంది పడిన సందర్భంలో ₹3.85 వాళ్ళు యూనిట్ విద్యుత్ ఛార్జ్ పెంచారు. దానికి అప్పుడే గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు, తప్పకుండా ఈ రైతుల్ని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. దానికి ఒక ఉపశమనం కలిగే విధంగా ఈ రోజున బడ్జెట్ ప్రసంగంలో కేవలం ₹50 యూనిట్ ప్రతిపాదిస్తూ ఆక్వా రంగాన్ని కూడా కాపాడే విధంగా, మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా మనకి ఎక్స్పోర్ట్ జరిగేది ఆక్వా రంగం నుంచే. ఆ రంగాన్ని మరొకసారి కుదేలు కాకుండా భద్రపరిచే విధంగా, వాళ్ళకి ఆ గౌరవం నింపే విధంగా తీసుకున్న చర్యలన్నింటినీ కూడా మేము మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాం.